మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని 4 మెంబర్స్ ఫ్యామిలీ, మీ 4 ఫ్యామిలీ మెంబర్స్ రాష్ట్రాన్ని అత్తాకుతలం చేసి అవినీతి అక్రమాలతో నాణ్యత లేని కట్టడాలతో వేల కోట్లు దండుకొని ఈరోజు మీరు చేసినటువంటి ధ్వంసము విధ్వంసాన్ని గమనించే మీ ముఖ్యమంత్రి పదవిని మీకున్న స్టేచర్ను ప్రజలు తొలగించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను ఇందిరమ్మ రాజ్యం అయితేనే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనిచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేస్తే ఓర్వలేక ఈర్ష్యా భావంతో పిచ్చి పట్టినట్టుగా మాట్లాడే మాటలను మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిక చేస్తూ ఈరోజు కష్టపడి ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి నాయకత్వాన్ని విమర్శించే ముందు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం.